అందరికీ నమస్కారం. ప్రస్తుతం మన రాష్ట్రంలో గతంలో ముగిసిపోయింది అనుకున్న అంశం మళ్ళీ మొదలైంది. అదే లడ్డూ ప్రసాదం. లడ్డూ దేవదేవుని ప్రసాదం. ఇంతకు పూర్వం అది. ప్రస్తుతం అదొక రాజకీయ ప్రచార సాధనం అయింది. ఇది గమనించవలసిన అంశం. ప్రజానీకం తప్పకుండా ఆలోచన చేయవలసిన అంశం. ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం లేదు, కానీ ఉన్నది రెండు పక్షాలు. ఒకటి అధికార పక్షం, రెండు అనధికార పక్షం. ఈ అధికార అనధికార పక్షాలు రెండు బీజేపీకి, కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీకి దాసోహం అవ్వాల్సిందే. ఇక్కడ ఎన్డీఏ కూటమిలో బీజేపీ ఉన్నప్పటికీ, ప్రతిపక్షం అనుకుంటున్నటువంటి వైఎస్ఆర్సీపీ అయినప్పటికీ, పార్లమెంట్లో జరిగే ప్రతి తీర్మానానికి అక్కడికి వెళ్ళి అన్ని పార్టీలు 100కు 100% బీజేపీకి సపోర్ట్ చేస్తూ ఓటు చేస్తూనే ఉంటాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు న్యాయం జరగాలి అంటే ప్రతిపక్షం ఉండి ప్రశ్నించితే ఏదన్నా కొంత జరిగేది. కానీ ఇక్కడ అన్నీ ఒకే పక్షం అయినప్పుడు ప్రజలకు న్యాయం జరగదు. ప్రస్తుతానికి దేవుడికి కూడా న్యాయం జరిగే అంశం చేయి దాటిపోయిందని అనుకుంటున్నా. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ పార్టీలో ఉన్నటువంటి అధికార పార్టీలు, వైఎస్ఆర్సీపీ, ఈ రెండు ఒకే చెట్టు కిందకి వెళ్ళే పక్షులు. రాష్ట్ర ప్రజలకు మాత్రం నడ్డి విరుగుతుంది. అది ఎలాగో వివరిస్తా. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో జరిగే విషయం ఏమంటే, ఈ దేవదేవుని ప్రసాదంలో లడ్డూలో ఉపయోగించిన నెయ్యి కల్తీ జరిగింది అని గతంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి అందులో యానిమల్ ఫ్యాట్ కలిపి అపచారం జరిగింది అని చెప్పి ప్రకటన చేశారు. దాన్ని అదునుగా తీసుకొని ఇంకా 4 అడుగులు ముందుకేసి ఉప ముఖ్యమంత్రి గారు కూడా యానిమల్ ఫ్యాట్, ఫిష్ ఫ్యాట్, ఆవు కొవ్వు, పంది కొవ్వు, ఇట్లా అనేక రకాల పదార్థాలు కలిసి కల్తీ అయింది. అదే ప్రసాదాలని కొన్ని లడ్డూలు తయారు చేసి అయోధ్య రామ మందిరం ప్రారంభానికి కూడా పంపించారు. తీరని అపచారం జరిగింది, కాబట్టి నేను పరిహార దీక్ష చేస్తున్నాను అని చెప్పి ఆయన దీక్ష కూడా చేశాడు. కానీ ఇప్పుడు మళ్ళీ మొదలైంది. అప్పుడు అయిపోయిందని అనుకున్నారు జనం, కానీ ఇప్పుడు మళ్ళీ మొదలైంది. అంటే రాష్ట్రంలో వాళ్ళ రాజకీయాలకు ఈ లడ్డు అనేది ఒక ప్రచార సాధనం అయిపోయింది. అంతే తప్ప అది పవిత్రమైనది, అది దేవదేవుని ప్రసాదం, దాన్ని ఏమైనా మనం రాజకీయ ప్రచారానికి వాడుకుంటే ఖచ్చితంగా అపచారం అవుద్దని మాత్రం వీళ్ళకి ఎవరికి దృష్టి రావట్లా. అంటే ఎన్డీఏ పార్టీలకు కానీ, ప్రతిపక్ష పార్టీ అని చెప్పుకునే వైఎస్ఆర్సీపీకి కానీ దేవుడి మీద భక్తి ఏమాత్రం ఉందని ఒక్కదాన్ని బట్టి చెప్పొచ్చు. అట్లాగే ప్రత్యేక దర్యాప్తు బృందం ఛార్జ్ షీట్ సమర్పించింది. అయితే విచారణ ముగిసినట్లేనా? న్యాయం తీర్పు బయటకు వచ్చేసినట్లేనా? ఓన్లీ ఛార్జ్ షీట్ మాత్రం వేశారు. ఆ ఛార్జ్ షీట్ మీద కోర్టులో కూడా విచారణ జరగాల్సి ఉంటుంది. పోలీసులు వాళ్ళకు ఏర్పాటు చేసిన సిట్, దానికి సంబంధించిన వాళ్ళు సేకరించిన వివరాలు దాన్ని కోర్టుకు సమర్పించారు. దాని మీద కోర్టు కూడా విచారించి ఆ తర్వాత న్యాయం అన్యాయం అనేది నిర్ణయించాల్సింది సుప్రీంకోర్టు. విచారణ ముగిసినట్లు కాదు. 2, కల్తీ జరగలేదు, క్లీన్ చిట్ ఇవ్వలేదు, సరే కల్తీ జరిగినది అని సిట్ కోర్టుకు ఏమైనా ఆధారాలు సమర్పించిందా? కల్తీ జరిగినట్టు ఆధారాలు సమర్పిస్తే దాన్ని కూడా బయటపెట్టి పబ్లిక్ డొమైన్లో పెట్టచ్చు కదా. 3, కోర్టుకు ఆధారాలు సమర్పించినట్లయితే న్యాయం అన్యాయాలు నిర్ణయించవలసింది సుప్రీంకోర్టు కదా, ప్రభుత్వాలు, ఈ మీడియా సంస్థలు కాదు కదా. మరి ఈ ప్రభుత్వాలు, మీడియా సంస్థలు, అధికార ప్రతినిధులు అని చెప్పుకునే కొంతమంది రాజకీయవాదులు వారి హావభావాలను ప్రదర్శిస్తూ ఈ మీడియా సంస్థల్లో కూర్చొని ఈ డిబేట్లు చేయటం, ఈ ప్రజలను తప్పుదోవ పట్టించటం, భక్తుల మనోభావాలు దెబ్బతీయటం, భక్తుల భావోద్వేగాలతో ఆడుకోవటం అవుతుందా కదా. 4, జంతు కొవ్వు కలపలేదు అనేది సుస్పష్టం అవుతుంది సిట్ నివేదిక ద్వారా. మరి జంతు కొవ్వు చేత కల్తీ చేశారని కోట్లాది హిందూ బంధువుల భావోద్వేగాలను గాయపరిచిన ప్రభుత్వాధినేతలు
ప్రభుత్వ అనుకూల మీడియా చేసింది తప్ప కాదా? సరే, కల్తీ విషయం పక్కన పెడదాం. కల్తీ జరిగితే కల్తీ చేసిన వాడిది తప్పే. కానీ అందులో జంతు కొవ్వు కలిసింది అనే దుర్మార్గమైన ప్రకటనలు చేసినటువంటి ప్రభుత్వాధినేతలు తప్పు చేసినట్ట కాదా? కల్తీ జరిగితే కల్తీ చేసిన వాళ్ళని శిక్షిస్తారు, కోర్టు ఉంది అందుకు. ఈ జంతు కొవ్వు కలిసింది అని ప్రమాదకరమైనటువంటి ప్రకటన చేసి హిందూ బంధువుల మనోభావాలు, భావోద్వేగాలు దెబ్బతినేటట్టు చేసిన ప్రభుత్వాధినేతలది తప్ప కాదా? ఇది సూటిగా ప్రశ్నించాలి. ఈ మీడియా సంస్థలు ఎందుకు ప్రశ్నించట్లా? తర్వాత, సిట్ విచారణలో భాగంగా ఎన్ని శాంపుల్స్ సేకరించారు? ఎప్పటి శాంపుల్స్ సేకరించారు? ఉదాహరణకు 2024 జూన్లో శాంపిల్స్ పరిశీలించితే 2020లో కల్తీ జరిగిందని ఎట్లా చెబుతారు? 6. 2019 నుండి 2024 జూన్ మధ్య 14 సార్లు టెండర్దారులు పంపించినటువంటి నెయ్యి ట్యాంకర్లు తిప్పి పంపించేశారు. మరి అప్పుడు కల్తీ జరిగింది అని ఎట్లా వీళ్ళు డిసైడ్ చేసి ప్రచారాలు మీడియా సంస్థల్లో డిబేట్లు ఎట్లా పెడుతున్నారు? 2019 నుండి 2024 మధ్యలో 14 ట్యాంకర్లు ఇంకా ఎక్కువైనా ఉండొచ్చు. అప్పుడు కొంత కల్తీ జరిగింది అంటే ఆ ట్యాంకర్లో నుంచి శాంపుల్స్ తీసి పరిశీలించి ఈ కల్తీ జరిగిన ట్యాంకర్లు ఈ ట్యాంకర్లలో ఉన్న నెయ్యి దిగుమతి చేసుకోవడానికి వీల్లేదని చెప్పి రిటర్న్ పంపించేయడం జరిగింది. కానీ వీళ్ళు శాంపుల్స్ తీసుకొని పరిశీలించింది ఎప్పుడు? 2024 జూన్లో కదా. అది చెప్పాలి డీటెయిల్స్. ఆ డీటెయిల్స్ చెప్పకుండా మళ్ళీ డిబేట్లు పెడతాం, కల్తీ జరిగింది అని మళ్ళీ ప్రచారం చేయటం, ఈ రాజకీయ అనుకూల మీడియాని ఏమనాలి? మిగిలిన ట్యాంకులు పరీక్షలు చేయకుండానే దిగుమతి చేసుకున్నారా? 14 ట్యాంకులు తిప్పి పంపించారు అన్నారు, అట్లాగే ఓకే. తర్వాత ఆ 14 ట్యాంకులు కాకుండా మిగతా ట్యాంకుల్ని టెస్టులు చేయకుండా దిగుమతి చేసుకున్నారా? టెస్టులు చేసుకునే దిగుమతి చేసి ఉంటారు కదా. ఒకవేళ టెస్టులు చేయకుండా దిగుమతి చేసి ఉంటే ఆ ట్యాంకులు శాంపిల్స్ ఏమన్నా ఇప్పుడు వీళ్ళకి దొరికి ఈ సిట్ అధికారులు పరిశీలించి సిట్ రిపోర్ట్ ఇచ్చారంటారా? దీనికి సమాధానం చెప్పాలి ఈ మీడియా సంస్థలు. తర్వాత, అప్పసాని రాజేష్ అనే విశ్లేషకుడు TV5 ఛానల్ మూర్తి డిబేట్లో మాట్లాడుతూ, ఇంత జరిగినా హిందూ సోదరులు, స్వామీజీలు, ప్రవచనకర్తలు ఎందుకు ఖండించలేదు అని రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడతాడు. జంతు కొవ్వు కలిపారు అని సాక్షాత్తు ముఖ్యమంత్రి ప్రకటించాడు అని చాలామంది నమ్మారు. కానీ జంతు కొవ్వు కలవలేదని సిట్ అధికారులు తేల్చారు. మరి ఇంకా ఇప్పుడు మీ మాటలు, మీలాంటి ఉద్వేగాలను రెచ్చగొట్టే వాళ్ళ మాటలు ప్రజలు నమ్ముతారా? నమ్మితే ఏమవుతుందో ప్రజలకు తెలుసు, అందుకనే వాళ్ళు స్పందించట్లేదనేమో అనుకోవాలి. తర్వాత, లడ్డూ తప్ప ప్రజల నడ్డి విరిసే సమస్యలు కనిపించవా ఈ మీడియాకు? 2024 ఎన్నికల హామీలు మర్చిపోయారా? వాటి గురించి ప్రశ్నించరా ఈ మీడియా? అధికారంలోకి వచ్చిన వెంటనే నిత్యావసర సరుకుల ధరలు తగ్గిస్తామని ప్రచారం చేశారు. ఏమాత్రం తగ్గించారు? GST తగ్గించిన వస్తువుల ధరలు ఎందుకు తగ్గలేదు? ఈ విషయాలు మీడియాకు కనపడవా? ఈ విషయాలు మీడియా మాట్లాడదా? ఈ విషయాలు ఈ విశ్లేషకులు మాట్లాడరా? ఈ విషయాల మీద డిబేట్ పెట్టరా? మెడికల్ ఇన్ఫ్లేషన్ ఇదొక చిన్న ఉదాహరణ. అంటే ఔషధ ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగింది. సాధారణ ద్రవ్యోల్బణం 7 నుండి 8% ఉంటే మెడికల్ ఇన్ఫ్లేషన్ సుమారు 17 నుండి 20% వరకు ఉంది. కారణం ఏంటి? ఇది ఎందుకు పెరుగుతుంది? ప్రభుత్వానికి అనుకూల మీడియా ఇదెందుకు కనిపించట్లా? ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న మీడియాకి ఈ మెడికల్ ఇన్ఫ్లేషన్ అనే సబ్జెక్ట్ ఎందుకు కనబడట్లా? దీని మీద ఎందుకు డిబేట్లు పెట్టరు? ఒక సామాన్యుడికి వైద్యం అందుబాటులోకి తేవడానికి ప్రయత్నం చేయలేని ఈ ప్రభుత్వం, దేవుడికి లడ్డు కల్తీ అయింది, దానికి కొన్ని కోట్ల మంది ప్రజలు మనోభావాలు దెబ్బతిన్నాయి అని చెప్పుకునే ఈ ప్రభుత్వ మీడియా సంస్థలు, ప్రభుత్వ అనుకూల మీడియా సంస్థలు ఈ సామాన్యుడికి అందుబాటులో ఉండాల్సినటువంటి వైద్యం అందుబాటులో లేకుండా పోతుంది, విపరీతంగా ఈ మెడికల్ ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది,
మందుల రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి, వైద్యం అందుబాటులో లేకుండా పోతుంది అనే అంశం మీద ఎందుకు పెట్టరు డిబేట్? ఈ మీడియా సంస్థలకి ఈ సమస్యలు కనపడవా? తర్వాత 450 కోట్లతో భవనాలు కడితే ప్రజాధనం వృధా అయింది అని గగ్గోలు పెట్టారు. కట్టిన ఆ భవనాలను ఉపయోగించుకోవటం ఇప్పటి వరకు ఇప్పుడున్న ప్రభుత్వానికి కుదరట్లా. వీళ్ళు కావాలని చేయట్లేదు, అది ప్రజలే ఆలోచించాలి. ఎందుకంటే అక్కడ కట్టి రెడీగా ఉన్న భవనాలను ప్రభుత్వం వాడుకోవచ్చు, కానీ దానికి ఎందుకు ఉపయోగించకుండా దాన్ని నిరుపయోగంగా అక్కడ ఉంచారు. ఎందుకంటే ఆ ప్రభుత్వం కట్టింది కాబట్టి ఈ ప్రభుత్వం ఉపయోగిస్తే ఆ క్రెడిట్ ఆ ప్రభుత్వానికి పోయిద్ది. అంటే వీళ్ళ స్వార్థం కోసం ఆలోచిస్తున్నారు తప్ప ఉన్నదాన్ని ఉపయోగించుకొని ఉన్న వనరులను ఉపయోగించుకుందాం అనే దృష్టి ఈ ప్రభుత్వానికి ఉందంటారా? తర్వాత గత ప్రభుత్వం పేదలకు కేటాయించిన స్థలాలు లబ్ధిదారులకు చూపించడానికి తీరిక లేదా? గత ప్రభుత్వం దాదాపు 35 లక్షల మందికి పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చింది, పట్టాలు ఇచ్చింది. కొన్ని చోట్ల వాళ్ళ స్థలాలు వాళ్ళు చూసుకున్నారు లబ్ధిదారులు. గుంటూరు వంటి ప్రధానమైన నగరంలో వాళ్ళకిచ్చిన స్థలాలు ఇంతవరకు చూడని లబ్ధిదారులు ఉన్నారు. వాళ్ళకి చూపించడానికి ఈ ప్రభుత్వం ఎందుకు ముందుకు రావట్లా? మీరు ఇల్లు కట్ట ఇవ్వకపో ఓకే, తర్వాత విషయం, కానీ వాళ్ళ స్థలాలు వాళ్ళకు చూపిస్తే వాళ్ళ స్థలాల్లో వాళ్ళు చూసుకొనైనా సంతృప్తి చెందుతారు. నిరుపేదలకు ఇల్లు కట్టించడానికి ఆస్కారం లేని, అవకాశం లేని ఈ ప్రభుత్వాలు కార్పొరేట్లకు ఎకరాల భూమిని 99 పైసలకి అవసరమైతే ఊరికినే ఇచ్చేస్తామని చెప్పి ప్రకటన చేయటం, అది ఎంతవరకు సబబు? ప్రభుత్వం కేటాయించిన 48 గజాల స్థలాన్ని ప్రజలకు చూపించడానికి ఈ ప్రభుత్వాలకి అవకాశం లేదో మనసు ఒప్పట్ల, కానీ 99 పైసలకే కార్పొరేట్ సంస్థలకు ఇస్తాం, మొత్తం ఇస్తాం, అయితే ఏంటి, తప్పేంటి అని ప్రశ్నించిన మానవ వనరుల శాఖ మంత్రి, ఈ మానవులకు అంటే నిరుపేదలైన వాళ్ళు మానవులు కాదా, కార్పొరేట్ వ్యక్తులే మానవులా? ఆ కార్పొరేట్ వ్యక్తులకు ఎకరాలు 99 పైసలకు కేటాయించిన ఆ మానవ వనరుల శాఖ మంత్రి ఇక్కడ ఇల్లు లేని నిరుపేదల యొక్క మానవుల పరిస్థితి ఏంటి ఆలోచించగలిగారా? ఆ విషయాలు ఎందుకు ఆలోచించట్లేదు ఈ ప్రభుత్వం? దీని మీద ఆలోచించే సమయం ప్రభుత్వానికి లేదా? లడ్డూ దొరికింది కాబట్టి లడ్డూ గురించి ఆలోచిస్తారా? లడ్డూని రాజకీయంగా వాడుకొని రాజకీయ ప్రచారాలకు ఉపయోగించుకొని ఈ హిందూ బంధువులను ఉద్వేగానికి గురి చేసి ఒక వర్గాన్ని చీల్చి మనుషుల్లో మానవతా దృక్పథాన్ని దూరం చేసి మతవాదాన్ని పెంచి లబ్ధి పొందాలనుకునే ఈ రాజకీయ పార్టీలను ఏం చేయాలి? దీని గురించి సాధారణమైన ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకోటి, పేదలు మధ్యతరగతి ప్రజలు భూములను అక్రమంగా గుంజుకోవడానికి ప్రభుత్వం చూస్తే అందుకు వ్యతిరేకంగా ప్రజా ఆరోగ్యం, ప్రజా సంక్షేమం దృష్ట్యా ప్రజల పక్షాన నిలిచిన అప్పలరాజు పైన పీడీ యాక్ట్ పెట్టి అక్రమంగా జైల్లో పెట్టిన అన్యాయం కనిపించదా ఈ మీడియా సంస్థలకి? దాని మీద డిబేట్లు పెట్టవా ఈ మీడియా సంస్థలు? ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజలకు కేటాయించిన ఇళ్ల స్థలాల పట్టాలు కేటాయించి పట్టాలు ఇచ్చి ఆ స్థలాలు ప్రజలకు చూపించడానికి అయితే ఆస్కారం లేదు, అవకాశం లేదు. ఈ ప్రజలకు మనసు రాదు ఈ ప్రభుత్వానికి. కానీ 1750 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎన్టీ రామారావు విగ్రహం రాజధానిలో పెట్టాలి. 450 కోట్లు ఖర్చు పెట్టి రిషికొండలో బిల్డింగ్లు కడితే వృధా అని 1750 కోట్లు ఖర్చు పెట్టి ఎన్టీ రామారావు విగ్రహం పెడితే ఏం లాభం వస్తుంది ప్రజలకి, రాష్ట్రానికి? ఇది ఒకసారి అందరూ ఆలోచించాలి. ఇంకోటి, పోరాడి రక్తం సిందించి సాధించుకున్న 8 గంటల పని విధానాన్ని కాదని కార్మిక చట్టాలను కాలరాచి 12 గంటలకు పైబడి అంతకంటే ఎక్కువ కూడా పని చేసుకోవచ్చు అని చెప్పి కంపెనీ యజమానులకు ఏ రకంగా అవకాశం కల్పించి కార్మికులను అణగదొక్కాలని చూస్తున్నారో ఈ ప్రభుత్వం, దాని మీద డిబేట్లు పెట్టడానికి ఈ మీడియా సంస్థలకి అవకాశం లేదా? ఎందుకు పెట్టవు దాని మీద ఈ మీడియా సంస్థలు? కార్మికుల యొక్క శక్తిని వృధా చేసుకోవడం, కార్మికులు కాపురం చేసి తన భార్య బిడ్డలతో సమయం గడపడానికి కూడా ఆస్కారం లేకుండా 16 గంటలు 18 గంటలు అట్లా పని చేయించుకోవచ్చు అని చెప్పి కంపెనీలకు అవకాశం కల్పిస్తూ అటువంటి చట్టాలను తీసుకొచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వం
అటువంటి దాని మీద ఈ డిబేట్లు ఎందుకు పెట్టవు ఈ మీడియా సంస్థలు? అటువంటి అంశాల మీద కూడా ఈ మీడియా సంస్థలు మాట్లాడాలి కదా. కానీ ఒక్క లడ్డూ అంశమే పట్టుకొని ఎందుకు పాకులాడుతా ఉన్నాయి ఈ మీడియా సంస్థలు? ఈ ప్రజా సమస్యలు ఈ మీడియా సంస్థలకు కనపడవా? ఆలోచించాలి. ఎన్నికల ప్రచారాల సభల్లో వాడుకున్న ఒక ముఖ్యమైన అంశం సుగాలి ప్రీతి. మేము అధికారంలోకి వస్తే న్యాయం చేస్తాం అని సుదీర్ఘమైన ప్రసంగాలు ఇచ్చి సుదీర్ఘమైన ప్రచారాలు చేసుకొని ఇప్పుడు ఆ సుగాలికి ప్రీతి కేసు ఏం చేశారు, ఏ విధంగా పరిష్కారం చేయగలిగారు? దాని మీద ప్రశ్నించిన సుగాలి ప్రీతి తల్లి వికలాంగురాలైన ఆ అమ్మాయిని ఒక జనసేన అధికార ప్రతినిధి, గుంటూరు జిల్లా అధ్యక్షుడు ఆమెను అనరాని మాటలు అన్న సందర్భం కూడా ఇదే డిబేట్లలో చూసాం. ఇంత చేసిన వీళ్ళు ఈ కార్మిక హక్కులను కాలరాసే చట్టాలను మీరు ఎంతసేపు అయినా పని చేయించుకోవచ్చు, ఎన్ని గంటలైనా పని చేయించుకోవచ్చు అని కంపెనీ యజమానులకు అవకాశాలు కల్పిస్తూ కార్మికులను కాలరాయాలి, కార్మికులను నాశనం చేయాలి అనేటువంటి అటువంటి దుర్మార్గమైన చట్టాలు వచ్చిన అంశాల మీద ఎందుకు ప్రశ్నించట్లా ఈ మీడియా సంస్థలు కానీ ఈ అధికార ప్రతినిధులు, విశ్లేషకులు అని చెప్పుకునే వాళ్ళు ఈ ప్రజా సమస్యల మీద స్పందించరా? ఈ మీడియా సంస్థలకు కానీ ఈ అధికార ప్రతినిధులు అని చెప్పుకునే వాళ్ళు కానీ విశ్లేషకులు అని చెప్పుకునే వాళ్ళకి కానీ లడ్డూ తప్ప లబ్ధిదారులు కనపడరా? లడ్డూ తప్ప ఇబ్బందులు పడే ప్రజలు కనపడరా? లడ్డూ తప్ప నాశనం అయిపోయే పాడైపోయే కార్మిక జీవితాలు కనపడవా? ఇంకోటి, ముచ్చుమర్రి అనే గ్రామంలో అత్యాచారం చేసి బాలికను చంపేస్తే ఆ డెడ్ బాడీ దొరికిందో దొరకలేదో, ఎన్నాళ్ళు పట్టిందో, ఏమైందో ఇప్పటి వరకు ఏమన్నా దాని మీద క్లారిటీ ఇవ్వగలిగిందా ఈ ప్రభుత్వం? ఇటువంటి అంశాల మీద మాట్లాడరా? ఇటువంటి అంశాల మీద డిబేట్లు పెట్టరా? అంటే మీడియా సంస్థలు కూడా రాజకీయంగా డిసైడ్ అయిపోయి ఎవరికి అనుకూలంగా ఉన్న పార్టీకి వాళ్ళు ప్రచారం చేసుకుంటూ ప్రచార సాధనాలుగా మారిపోయినాయి. మీడియా సంస్థలు కూడా ప్రచార సాధనాలుగా మారిపోయినాయి. అంతే తప్ప ప్రజా సమస్యలు, ప్రజల్లో సమాజంలో ఉన్నటువంటి సమస్యలు, సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాల మీద ప్రశ్నించడానికి ఏ మీడియా సంస్థ చిత్తశుద్ధితో పనిచేయడం లేదు అని చెప్పి 100కి 100% ప్రజలు నమ్మాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే లడ్డు విషయంలోనే అనుకుందాం, సుప్రీంకోర్టు వరకు చేరింది. సుప్రీంకోర్టు ఒక సిట్ ఏర్పాటు చేసింది, వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు, దాన్ని విచారించి న్యాయం అన్యాయం బయటపెట్టవలసిన కోర్టు ఉంది. ఆ బాల్ కోర్టులో ఉంది, సుప్రీంకోర్టులో ఉంది. కానీ ఈ రాజకీయ నాయకులు ఈ లడ్డూని ఒక ప్రచార సాధనంగా ఉపయోగించుకొని వాళ్ళ స్వప్రయోజనాల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి హిందూ బంధువుల భావోద్వేగాలతో ఆడుకుంటున్నారు తప్ప ఈ లడ్డూ మీద ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరిగే చర్య ఏది హిందూ బంధువులకు కానీ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు కానీ ఎవరికి ఏ ఉపయోగం లేదు. కాబట్టి ఉపయోగం లేని అంశాల మీద డిబేట్లు పెట్టే మీడియా సంస్థలకి నా భావన, నా ఆలోచన, నా ఉద్దేశపూర్వకంగా నా మనసుపూర్వకంగా నేను ఏ పార్టీకి చెందిన వ్యక్తిగా కాకుండా నా వ్యక్తిగతమైన అభిప్రాయం చెప్తున్నా. మీ దగ్గర ఈ డిబేట్లు పెట్టే మీడియా సంస్థలు ఎవరైనా సరే చిత్తశుద్ధి ఉంటే ప్రజా సమస్యల మీద పెట్టండి. ఇల్లు లేని నిరుపేదలు ఎన్ని బాధలు పడుతున్నారు, వాళ్ళకి గత ప్రభుత్వం కేటాయించిన ఇళ్ల స్థలాలను చూపించడం అనే అంశం మీద పెట్టండి. ఉద్యోగాలు లేక నిరుద్యోగాలు సమస్యతో బాధపడే వాళ్ళకి జాబ్ క్యాలెండర్ ప్రవేశపెడతాం, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ప్రకారం అమలు చేస్తాం, జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం, దాని ప్రకారం రిక్రూట్మెంట్ చేస్తాం అని ప్రకటించి దాన్ని మర్చిపోయినటువంటి ఆ అంశం మీద పెట్టండి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్రానికి వచ్చింది గుండు సున్నా, ఏమీ లేదు. దాని మీద పెట్టండి. ఇవన్నీ మర్చిపోయి రాజకీయ ప్రచార సాధనంగా ఒక లడ్డూని పట్టుకొని ఆ లడ్డూ చుట్టే రాజకీయాలు చేస్తూ
హిందువులు అత్యధిక మెజారిటీ ప్రజలు ఉన్నటువంటి హిందూ బంధువుల యొక్క భావోద్వేగాలను వాడుకుంటూ వీళ్ళ యొక్క మానసిక ఉద్వేగాలను రెచ్చగొట్టి ఒక వర్గాన్ని రెచ్చగొట్టి లబ్ధి పొందాలనుకునే పార్టీలు రాజకీయాల్లో అవసరమా అనేది ప్రజలు ఆలోచించాల్సిన అంశం. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఆలోచించి మీకున్నటువంటి ఒకే ఒక ఆయుధాన్ని ఉపయోగించి తర్వాత మీరే నిర్ణయించుకొని ఒక సరైన నిర్ణయానికి రావాల్సిన అవసరం ఉందని అనుకుంటా ఉన్నా. ఇంకోటి, జంతు కొవ్వు కలవలేదని సిట్ చెప్పింది. సరే, అసలు కల్తీ జరగలేదని చెప్పలేదు కదా. కల్తీ జరిగింది కానీ జంతు కొవ్వు కలవలేదని చెప్పింది. దీనికి అంత సంబరపడవలసిన వైఎస్ఆర్సీపీ సంబరపడిపోవాల్సిన అవసరం కాదు కదా. ఇది కోర్టులో ఉంది, కోర్టు తేల్చిద్ది. అదే మాట్లాడాలి. జంతు కొవ్వు కలవలేదు కాబట్టి అప్పుడు మాట్లాడిన ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి తప్పు చేశారు అని మీరెట్లా సంతోషపడతారు? ఇంకోటి, టెండర్దారులు టెండర్ షరతులను అమలు చేయలేదు అని చెప్పింది. వారు సప్లై చేసింది అసలు నెయ్యే కాదు, కృత్రిమ పదార్థాలు అని కూడా చెప్పినట్లు తెలుస్తుంది. అంటే కల్తీ జరిగినట్ట కాదా? సంబరపడే వైఎస్ఆర్సీపీ చెప్పాలి దీనికి సమాధానం. అందులో మీ పార్టీ నాయకుల పేర్లు ఛార్జ్ షీట్లో లేవు అని సంబరపడుతున్న మీరు విచారణ ముగిసింది, కేసు ముగిసింది అనుకుంటున్నారా? ఆ వైపు మీరెందుకు ఆలోచించలేదు? విచారణ ముగవలేదు, కేసు ఇంకా అయిపోలేదు, జంతు కొవ్వు కలవలేదు అని అయితే చెప్పింది కాబట్టి ఇంకా వేసి చూడాల్సిన అవసరం ఉందని ఎందుకు అనుకోవట్లా? ఇంకోటి, అధికార ప్రతిపక్ష ఆరోపణలకు సమాధానం చెప్పడం, ప్రత్యారోపణలు చేయటం, మీడియాలో కనిపించడం తప్ప ప్రజా సమస్యలు మీకు కనిపించవా? అధికార పక్షం మీద ఆరోపణలు చేయటం, వాళ్ళు ఏమన్నా ఆరోపణలు చేస్తే మీరు ప్రతిస్పందించడం, అంతే తప్ప ప్రజా సమస్యలు, ప్రజా సంక్షేమం మీకేం పట్టవా? పాదయాత్ర చేస్తే సీఎం పదవి వస్తుంది, అది ఒక్కటే తప్ప ఇంకేం అవసరం లేదా? రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఆలోచించాల్సిన అవసరం ఏంటంటే, ఎలక్షన్ సమయంలో ఎన్ని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు, వాటిని ఏ స్థాయిలో అమలు చేస్తున్నారు, వాటిని ఎందుకు అమలు చేయలేకపోతున్నారు అని ఆలోచించాలి, ఆ అంశాల మీద పనిచేయాలి. ప్రధానంగా నేటి సమాజంలో కరెంటు బిల్లుల విషయం, మేము వస్తే కరెంటు బిల్లులు తగ్గిస్తాం, ధరలు తగ్గిస్తాం, ఇటువంటి ప్రకటనలు చేసి రాజకీయ ప్రసంగాలు చేసి అధికారంలోకి వచ్చిన పార్టీ ఏమాత్రం అమలు చేసింది? ఇంకోటి, ఎలక్షన్ ముందు స్మార్ట్ మీటర్లు పెట్టడానికి వస్తే పగలగొట్టండి, మీకు తెలుగుదేశం పార్టీ హామీ దండుగా ఉంటుంది, మీకు అండగా ఉంటుంది అని చెప్పి ప్రకటన చేసినటువంటి మిస్టర్ లోకేష్ గారు ఇప్పుడు మానవ వనరుల మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు అదే స్మార్ట్ మీటర్లు తీసుకొచ్చి బలవంతంగా ఈ ఇళ్ళకి బిగిస్తూ ఉంటే ఇప్పుడు దాని మీద ఎందుకు స్పందించట్లేదు? వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగనివ్వం, వైజాగ్ స్టీల్ ప్లాంట్ని కాపాడుకునే బాధ్యత మాది అని చెప్పి భారీ ప్రకటనలు చేసినటువంటి ఈ ప్రభుత్వ అధినేతలు ఇప్పుడు అది ఒక తెల్ల ఏనుగు, వైట్ ఎలిఫెంట్ని అక్కడ పెట్టుకొని చూస్తూ ఉంటామా అని దురహంకార ప్రకటనలు చేసిన ఈ ప్రభుత్వాధినేతలను ఏమనాలి? దాని మీద ప్రశ్నించవా ఈ మీడియా సంస్థలు? గతంలో కేంద్ర ప్రభుత్వం 5 స్టీల్ ప్లాంట్లని, దేశవ్యాప్తంగా 5 స్టీల్ ప్లాంట్లని ప్రైవేటీకరణ చేయడానికి మా పాలసీ ఇది, మేము చేసేస్తామని చెప్పి ప్రకటన చేసింది. కానీ 4 స్టీల్ ప్లాంట్లని ప్రైవేటీకరణ చేయట్లేదు అని డిక్లేర్ అయింది. ఇప్పుడు వాటికి కొంత నిధులు కూడా కేటాయించారు. కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏం పాపం చేసింది? ఎంతమంది రైతులు, ఎంతమంది విద్యార్థులు బలిదానాలు చేస్తే అక్కడ ఏర్పాటైంది? కరోనా పాండమిక్ టైంలో, కోవిడ్ పాండమిక్ టైంలో ఎంతమందికి ఆక్సిజన్ అందించి ప్రాణాలు నిలబెట్టింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్? అది గుర్తురాదా ఈ రాజకీయ నాయకులకి? మీడియా సంస్థలు ప్రధానమైన బాధ్యత తీసుకోగలిగితే కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. కానీ మీడియా సంస్థలే రాజకీయాలకు లొంగిపోయి, అధికార పార్టీకి లొంగిపోయి, డివైడ్ అయిపోయి
మీడియా సంస్థలు కూడా ప్రచార సాధనాలుగా అయినప్పుడు రాష్ట్రంలో కొన్ని సమస్యలు ఇంకా ఎక్కువ అవుతాయి తప్ప పరిష్కారం కావు. కాబట్టి ప్రధానంగా మీడియా సంస్థలు కేంద్రీకరించాల్సిన అంశాలేంటి, ఆ అంశాల మీద ఏ అంశం మీద డిబేట్ పెట్టాలి, ఏ అంశం మీద పెట్టకూడదు అనే విషయాలని పరిశీలించి అవసరమైన విషయాల మీద డిబేట్లు పెట్టి ప్రజా సమస్యలను ముందుకు తీసుకురాగలిగితే బాగుంటుంది. రాజకీయంలో గెలుపు ఓటములు సహజం. కానీ గెలిచిన వాళ్ళు ఏదో సాధించేసినట్టు ఈ మీడియా సంస్థలు పొగడటం, ఓడిపోయిన వాళ్ళని కించపరచటం ఈ సహజంగా జరుగుతున్న ధోరణి. ఇది మంచిది కాదేమో అని నా అభిప్రాయం. ఇంకా రాజ్యాంగంలో శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ ఈ 3 ప్రధానమైన అంగాలు అని చెప్పుకుంటారు. కానీ మీడియాని కూడా 4వ పాదంగా చెప్పొచ్చు. కానీ అటువంటి మీడియా కుంటుపడిపోయింది పూర్తిగా. రాజకీయ ప్రలోభాలకు లొంగిపోయింది. రాజకీయ పార్టీలకు సరెండర్ అయిపోయినాయి. రాజకీయ పార్టీలకు అనుకూలంగా మారిపోయి ఒక్కో రాజకీయ పార్టీకి ఒక్కో మీడియా సంస్థ సపోర్ట్ చేసుకుంటూ ప్రజలను మర్చిపోయి, ప్రజా సమస్యలను మర్చిపోయి, ప్రజల పక్షాన్ని మర్చిపోయి రాజకీయ పక్షం అయిపోయినాయి. రాజకీయ పార్టీల పక్షం అయిపోయింది. ఈ పరిస్థితి మారాల్సిన అవసరం ఉంది. ఈ పరిస్థితిని మార్పు తేవాల్సిన అవసరం కూడా ప్రజల్లో ఉంది. ఈ సోషల్ మీడియాలో వచ్చే ఈ ప్రసార సాధనాల్లో వచ్చేటటువంటి డిబేట్లను నమ్మొద్దు. మంచి చెడు అనేది న్యాయస్థానాలు నిర్ణయించే వరకు ప్రజలెవరూ నమ్మొద్దు. ఈ భావోద్వేగాలకు గురి కావద్దు. ఎవరి నమ్మకాన్ని వాళ్ళు అనుసరించుకుంటూ సరైన నిర్ణయం తీసుకోవాల్సినటువంటి సమయంలో మీ దగ్గర ఉన్నటువంటి ఓటు అనే ఆయుధంతో మంచి నిర్ణయం తీసుకొని మిమ్మల్ని మీరే పరిపాలించుకునే స్థాయికి జనం రావాలని, మిమ్మల్ని మీరే, మీ ప్రభుత్వాన్ని మీరే ఏర్పాటు చేసుకునే ఆలోచన మీలో కలగాలని కోరుకుంటూ సెలవు.